రెండో చేప మొదటి చేపతో అంటది, ఎలాగో నేను ఇక్కడే ఉంటాను కదా, మన ఇద్దరం కలిసి చిల్ అవుదాం, ఎలాగో మనల్ని ఎవరు కొనుక్కోరు అంటది. మొదటి చేప అడుగుతుంది, అదేంటి, ఎందుకు మనల్ని ఎవరు కొనుక్కోరు అని అడుగుతుంది. సో అప్పుడు ఆ రెండో చేప ఆ గ్లాస్ ఎక్వేరియంలో ఒక కార్నర్ దగ్గరికి వెళ్ళి టక్ టక్ మన సౌండ్ చేస్తుంది. అక్కడ ప్రైజ్ రాసి స్టిక్ చేసి ఉంటుంది. సో అప్పుడు రెండో చేప చెప్తుంది, ఇక్కడ ప్రైజ్ ఉంది చూసావు, అది ఇక్కడ ఉన్న అన్ని ఫిషెస్ కంటే ఎక్కువ ప్రైజ్. సో అందుకే మనల్ని ఎవరు కొనుక్కోవట్లేదు, మనల్ని కొనుక్కునేంత రేంజ్ ఎవ్వరికి లేదు, అందుకే ఎవ్వరు కొనుక్కోవట్లేదు. ఇక్కడే ఉందాం హ్యాపీగా, మనకి టైం టు టైం ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లం అని అంటుంది. సో ఎవరో మనకి విలువ ఇవ్వట్లేదు, మనల్ని గుర్తించట్లేదు అని ఫీల్ అవ్వద్దు. వాడికి ఉండే రేంజ్ వాడికి ఉంటుంది. అది మనకు అర్థం కాదు, కానీ ఎదుటి వాళ్ళకి అర్థమైనప్పుడు తెలుస్తుంది ఎవరి రేంజ్ ఏంటి.